రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. దీనిని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 6, 2024 నుండి జనవరి 8, 2025 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గ్రామ స్థాయిలో భూమి తగాదాలు, రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి, గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడే కాదు, నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే, ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్ లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేరు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో, ఆన్లైన్ లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే, ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు, ఆన్లైన్ లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత విఆర్ఓ గారు, ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు. అంతేకాకుండా మండల సర్వేర్ గారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, మరి అందరూ కూడా సదస్సులో ఉంటారు.